అంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆమెతో పాటు వేణుమాధవ్, బ్రహ్మానందం, రఘుబాబు వంటి ప్రముఖ నటులు ఒకే హోటల్లో స్టే చేశారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాక మూవీ టీంలోని కొంతమంది ఆమె గదిలోనే భోజనం చేయడంతో రూమ్ మొత్తం గందరగోళంగా మారిపోయిందట. ఆ పరిస్థితిలో ఆ గదిలో పడుకోవడం అసాధ్యంగా మారింది. దీంతో షకీల తన స్నేహితుడైన వేణుమాధవ్ను అడిగి ఆయన గదిలో పడుకోవచ్చా అని కోరిందట. వేణుమాధవ్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా రా పడుకో అంటూ ఆమెను గదికి ఆహ్వానించాడని చెప్పారు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి షకీల ఈ హాట్ భామ తరచుగా తన కెరీర్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఆమె దివంగత హాస్య నటుడు వేణుమాధవ్తో తనకు ఎదురైన ఒక ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో నవ్వులు పూయిస్తోంది. రాత్రి లైట్లు ఆపేసిన తర్వాత గదిలో కేవలం టీవీ లైట్ మాత్రమే ఉండడంతో చీకటి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో వేణుమాధవ్ ఒక్కసారిగా నేను ఒక మాట అడుగుతాను, నువ్వు కాదనకూడదు అని అన్నాడట. ఆ మాట విన్న వెంటనే షకీలాకు అనుమానం వచ్చిందట. మంచి స్నేహితుడా భావించిన వేణు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తాడనే సందేహం ఆమెకు కలిగిందని చెప్పారు. ఒకవేళ అతను ఏమైనా తప్పుగా అడిగితే తమ స్నేహం అక్కడితో ముగుస్తుందని కూడా ఆమె ఆలోచించిందట. చివరకు సరే అడుగు చూద్దామని ఆమె చెప్పిందట. వేణుమాధవ్ ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు వేణుమాధవ్ మరోసారి సీరియస్గా మాట్లాడుతూ నువ్వు ఒప్పుకోను అని మాత్రం చెప్పకూడదని చెప్పాడట. దీంతో షకీల అనుమానం మరింత పెరిగింది. తర్వాత అసలు విషయం చెబుతూ వేణుమాధవ్ ఇలా అన్నాడట. నాకు పెళ్ళాం పిల్లలున్నారు, వాళ్ళు బాగుండాలంటే నేను బతికుండాలి. ఈ మాట విన్న షకీల ఆశ్చర్యపోయిందట. అదేంటి ఇప్పుడు అని అడగగా వేణుమాధవ్ వెంటనే ఇద్దరి మధ్యలో 2 దిండ్లు పెట్టడం ప్రారంభించాడట. నిద్రలో నువ్వు పొరపాటున నాపై కాలు వేస్తే నేను చచ్చిపోతాను, అందుకే ఈ దిండ్లు పెట్టాను, నీ కాలు వేయాలనిపిస్తే వీటి మీద వేయని చెప్పాడట. ఈ షాకింగ్ సమాధానం విన్న షకీల ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయిందట. ఆ రాత్రంతా ఆమె నవ్వుతూనే గడిపిందని చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని బ్రహ్మానందం, రఘుబాబులకు చెప్పడంతో వారు కూడా రోజంతా నవ్వుతూనే ఉన్నారని షకీల తెలిపారు. ఈ సంఘటన తర్వాత వేణుమాధవ్లోని అమాయకత్వం, కామెడీ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తుందని షకీల పేర్కొన్నారు. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయని కూడా చెప్పారు. టాలీవుడ్లో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్తో ప్రేక్షకులను అలరించిన వేణుమాధవ్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని సినీ అభిమానులు చెబుతున్నారు. షకీల చెప్పిన ఈ చిన్న సంఘటన కూడా వేణుమాధవ్ వ్యక్తిత్వం ఎంత సరదాగా ఉండేదో మరోసారి గుర్తు చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.